వ్యక్తిగత పనులకు ప్రజాధనం సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆశ్రయించిన గ్రామస్తులు. వరంగల్ జిల్లాలో ఓ గ్రామ పంచాయతీ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామ ప్రజల పన్నుల డబ్బులతో వేతనాలు పొందుతున్న గ్రామ పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, ఇతర ఉద్యోగులను గ్రామ సేవలకు కాకుండా సర్పంచ్ భర్త తన వ్యక్తిగత నిర్మాణ పనుల్లో వినియోగిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే విచారణ చేపట్టి బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు హాజరై తమ సమస్యలను కలెక్టరేట్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, ఇతర సిబ్బందిని ప్రజా సేవల నుంచి మళ్లించి సర్పంచ్ భర్త నిర్మిస్తున్న వ్యక్తిగత వివో భవన నిర్మాణ పనులకు కూలీలుగా వినియోగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని కారణంగా గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితి పూర్తిగా దెబ్బతిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీలు రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిలిచిపోతుందని, చెత్త పేరుకుపోవడం వల్ల దుర్వాసనలు వ్యాపిస్తున్నాయని తెలిపారు. వర్షాకాలంలో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు, వైరల్ వ్యాధులు, ఇతర అంటువ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారని ఆరోపించారు. గ్రామ ప్రజలకు సేవలు అందించాల్సిన సిబ్బందిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం ప్రజాధన దుర్వినియోగమేనని గ్రామస్తులు పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని వ్యక్తిగత నిర్మాణ పనుల్లో ఉపయోగించడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించారు. ఈ అంశంపై సంబంధిత అధికారులతో సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు ఈ అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఈ ఫిర్యాదును స్వీకరించిన జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులకు ఈ అంశాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. ఆరోపణలు నిజమని తేలితే బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.